ధర్మో రక్షతి రక్షితః అంటూ ధర్మాన్ని కాపాడే టీటీడీ తమ విషయంలో మాత్రం అధర్మంగా వ్యవహరిస్తున్నట్టు శ్రీవారి మెట్ల మార్గంలో చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట 666వ రోజు నిరసనలో భాగంగా నేడు మోకాళ్లపై నడుచుకుంటూ వినూత్నంగా ఆందోళన చేపట్టారు. చిరుత సంచారం సాకుగా చూపి తమ వ్యాపారాలను నిలిపివేశారని, దీంతో 28 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి శ్రీవారి మెట్ల మార్గంలో తిరిగి వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. మెట్ల మార్గం వద్ద వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ గడిచిన 665 రోజులుగా చిరు వ్యాపారస్తులు అయితే నిరసన చేపడుతున్న పరిస్థితి. ఇవాళ యొక్క నిరసనలో భాగంగా 666వ రోజుకైతే చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే వ్యాపారస్తులందరూ కూడా సరే మోకాళ్ళ వద్ద పొలిదండాలు పెడుతూ కూడా తమ ఏదైతే వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అట తిరుమల తిరుపతి దేవస్థానం అటు ప్రభుత్వం అంటూ కూడా సరే నిరసన బాట చేటిన పరిస్థితి అయితే ఉంది. గడిచినటువంటి 666 రోజులుగా కూడా సరే తిరుపతి పరిపాలన భవనం ముందు నిరసన చేపడుతున్నప్పుడు కూడా సరే వాళ్ళకి మా బాధలు కనపడలేదా వినపడలేదా అంటూ పెద్ద ఎత్తున నిరసన అయితే చేపడుతున్న పరిస్థితి. దాదాపు 28 కుటుంబాలు ఈ యొక్క వ్యాపారం చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఎందుకు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నారు, ఎన్ని రోజులుగా చేపడుతున్నారు? సార్, మేము దాదాపు 26 సంవత్సరాలుగా శ్రీవారి మెట్ల మీద వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగించుకుంటా ఉన్నాము. అలిపిరి మెట్ల మీద పులి దాడి చేసిందని చెప్పని శ్రీవారి మెట్ల మీద ఉన్నటువంటి వ్యాపారాలు తొలగించినారు. దాదాపు 31 కుటుంబం మేము జీవనం కొనసాగించుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా మేము 666 రోజులుగా జరుగుతూ ఉంది, దీక్ష జరుగుతూనే ఉంది. ఎన్నోసార్లు ఈఓ గారికి, జేఈఓ గారికి, చైర్మన్ గారికి మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. ఇకనైనా కూడా మా వ్యాపారాలకు అనుమతి ఇచ్చి మాకు పర్మిషన్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. అయితే మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీ యొక్క న్యాయమైన కోరికలు అంటే దాదాపు మీరు అక్కడ ఏదైతే వ్యాపారాలు చేసుకో అక్కడ లైసెన్స్ కావాలనేసి, అయితే అక్కడ వ్యాపారాలు మరింత పుంజుకునే విధంగా కూడా సరే గతంలో లాగా వ్యాపారాలు చేసుకోవాలనేసి మీరైతే కోరుతున్న పరిస్థితి. ఎందుకండి అడ్డంకులు ఉన్నాయి అసలు? ఓం నమో వెంకటేశాయ. గత 26 సంవత్సరాలుగా శ్రీవారి మెట్ల పైన 30 కుటుంబాలు మేము జీవనం సాగిస్తున్నాము. చిన్న వ్యాపారాలు, బురుగులు, జ్యూసు, కూల్ డ్రింక్స్, మజ్జిగ ఇలాంటి జ్యూసులు చిన్నగా తీసుకొచ్చి చిరు వ్యాపారులు 26 ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం. పాలు, పెరుగు, మజ్జిగ, కూరగాయలు శ్రీవారి శ్రీనివాస మంగ చంద్రగిరి నుంచి తిరుమలకి తీసుకెళ్ళి అమ్మే రోజుల్లోనే, కూరగాయలు గంపల్లో తీసుకొని శ్రీవారి మెట్ల మీద వెళ్ళిపోయి అమ్ముకునే రోజుల్లోనే స్థానికులు మేము అక్కడ వ్యాపారం చేస్తున్నాము. అదే జీవనాధారంగా బతుకుతున్నాము. చిన్న వ్యాపారం చేసుకొని పొద్దున ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్ముకొని మా కుటుంబాన్ని పోషించుకుంటూ వేరే జీవనాధారం లేకుండా మేము బతుకుతుంటే 26 ఏళ్ళకి దాన్ని నిరోధక చేస్తున్నాం. అలిపిరి మెట్ల పైన పులిదాడి చేసిందని చెప్పి యాక్ సాకుతో శ్రీవారి మెట్ల మీద మా బతుకులు బాగా టీటీడీ వాళ్ళు తీసేశారు, పర్మిషన్ లేదని చెప్పి. ఇప్పటికి దాదాపు 666 రోజులుగా శ్రీవారి మెట్టు మన ఏడీ బిల్డింగ్ దగ్గర మేము నిరసన దీక్ష చేస్తున్నా కూడా ఇంతవరకు టీటీడీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. దయచేసి ఇప్పటికైనా స్పందించి టీటీడీ ఈఓ గారు, చైర్మన్ గారు, అడిషనల్ ఈఓ గారు, టీటీడీ గవర్నమెంట్ సీఎం గారు, ప్రభుత్వ సీఎం గారు కూడా స్పందించి సీఎం గారు గతంలో ఇచ్చిన మాకు హామీ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, మీకు శాశ్వత పరిష్కారం శ్రీవారి మెట్టు చూపిస్తామని చెప్పారు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని మేము టీటీడీ వారిని, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ యొక్క నిరసనలో భాగంగా సిఐటి నాయకులు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడవచ్చు? అంటే దాదాపు 666 రోజులు కూడా సరే నిరసన చేపడుతున్నారు, ఏ విధంగా చూడవచ్చు? 28 కుటుంబాలు 25 సంవత్సరాల నుంచి ఆ శ్రీవారి మెట్లు నమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాంటి సమయంలో ఎప్పుడు కూడా ఈ సమస్య రాలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం, అంతకుముందు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమైనాయి. అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అలిపిరి మెట్ల దగ్గర నుంచి వచ్చినటువంటి పులి కారణంగా చిన్నారిని తినేసిందని చెప్పిన పులి కారణంతో షాపులన్నీ కూడా మూసేశారు. ఆ మూసేసినటువంటి సందర్భంగా శ్రీవారి మెట్లు నమ్ముకొని ఉన్నటువంటి 28 కుటుంబాలను కిందికి దించేసి మీ సావు మీరు సావండి అని చెప్పిన పద్ధతిలో ఈరోజు వాళ్ళ జీవనం పైన దెబ్బ కొట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అనేక సందర్భాలుగా అనేక మందిని కలిసాం, చెప్పులు అరిగిపోయేలాగా తిరగడం అనేది జరిగింది. ఈఓ గారి దగ్గరికి తీసుకెళ్ళాము, అదేవిధంగా జేఈఓ గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఇట్లాంటి అందరు అధికారుల దగ్గరికి, ప్రజాప్రతినిధులకి తీసుకొని పోతే కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఈరోజు మోకాళ్ళ పైన నడుస్తూ అదేవిధంగా పొర్లు దండాలు పెడుతూ వెంకటేశ్వర స్వామి మాకు వేడుకోవాలన్న పలుకు అని చెప్పిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమైనట్టుగా ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు, అక్కడ పులి వచ్చింది, ఆ పులి వల్ల మేము తీసేస్తున్నామని చెప్పి అన్నారు. పులి చాలా చోట్ల వస్తాం, జీవకోణంలో పులి వచ్చింది, అదేవిధంగా అలిపిరి దగ్గర పులి వచ్చింది,
అదేవిధంగా ఇతర యూనివర్సిటీ పరిధిలో అన్ని యూనివర్సిటీల పరిధిలో ప్రతిరోజు పులి తిరుగుతోంది. అందుకని జీవకోణం మూసేసింది లేదు, యూనివర్సిటీలు మూసేసింది లేదు. కానీ అక్కడే ఎందుకు మూసేయాల్సి వస్తుంది? దీని వెనక ఏమైనా రాజకీయ హస్తాలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేసి ఈ కుటుంబాలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం సిఐటి ఆధ్వర్యంలో ఒక పెద్ద పోరాటానికి నాంది పలికినాం. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తున్నట్టయితే ఈ యొక్క తమ న్యాయమైన బద్ధకంగా దాదాపు ఏదైతే 666 రోజులుగా ఈ యొక్క నిరసన బాధ్యత చేపడుతున్నాము. నిరసనలో భాగంగా ఇవాళ మోకాళ్ళతో పొలిదండాలు పెట్టు తమ ప్రభుత్వానికి తమ సమస్యను వినిపించే విధంగా చర్యలు చేపడుతున్నాము. రాబోయే భవిష్యత్తులో కూడా దీనిపైన చర్యలు తీసుకొని వెంటనే తమ ఉపాధి కల్పించకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతామని చిరు వ్యాపారస్తులు అదేవిధంగా సిఐటి నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏమైనప్పుడు కూడా సరే దాదాపు 25 సంవత్సరాలుగా ఉపాధి ఆ యొక్క ఉపాధి మీదే యొక్క వ్యాపారస్తులు యొక్క ఉపాధి మీద బతుకుతున్నప్పటికీ పులి సాగుగా చూపించి తమను ఏదైతే వ్యాపారాలు చేసుకోకుండా అడ్డంకుగా అంటే టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ తమకి రక్షణ కల్పించి వ్యాపారాలు చేసుకోవాల్సిన ఏదైతే చొరవ తీసుకొని తమ వ్యాపారాలు సాగే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటే కూడా సరే వ్యాపారస్తులతో కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.